హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని 4 eggs వేసుకొని వాటిని ఫ్రై చేశాను. ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానిలో కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసేసాను. అవి బాగా ఫ్రై చేద్దాము. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. మా దగ్గర లేవు. ఇప్పుడు క్యారెట్, బీన్స్ వేసాను. అది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏమండి, మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటాయి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. మనం ముందుగా అన్నం వండేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. దీనిలో సాల్ట్ అసలు వేయలేదు. ఇప్పుడు ఎగ్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసి సాల్ట్ వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు మనం క్యారెట్, బీన్స్ దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా దీనిలో మనం ముందుగా రైస్ వండుకొని రెడీగా పెట్టేసుకున్నాను. నేను రైస్ వేద్దాము. ఫ్రెండ్స్, రైస్ వేస్తున్నాను. రైస్ వేడిగా ఉంది బాగా. రైస్ వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకున్నాం. దీనిలో మనం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. రైస్కి తగినంత సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం లైట్గా కారం వేస్తాం ఫ్రెండ్స్. కొంచెం పెప్పర్ పౌడర్. ఎగ్ ఫ్రైడ్ రైస్కి పెప్పర్ పౌడర్ బాగుంటుంది. లైట్గా కారం, ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. మనం ఎగ్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ 4 eggs ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. దీన్ని నీట్గా మిక్స్ చేసేసాను.
అయిపోయింది మొత్తం. దీనిలో నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసాను. మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. చూడండి, దీన్ని సర్వ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. వేడివేడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్. టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.